అనుకోండి, ఇబ్బంది ఉండదు కదా. ఇంకా రిచ్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తే గనక దీనివల్ల ఎకానమీ పెరుగుతుంది, కొత్తగా టూరిస్టులు వస్తారు, కొత్తగా విజిటర్స్ వస్తారు, ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లో ఈ రాజేంద్ర నగర్ నుంచి గౌరెడ్డి దాకా వెళ్ళాలంటే మాక్సిమం 79 కిలోమీటర్స్ పడుతుంది. కానీ మూసీ నది మీదనే ఏకంగా బ్రిడ్జ్ పెట్టారనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు 55 కిలోమీటర్లు అయిపోతుంది. సో కాస్ట్ సేవింగ్ కదా, 24 కిలోమీటర్లు తగ్గుతుంది కదా. ప్లస్ ఇప్పుడు ఎల్బీ నగర్ లేకపోతే దిల్సుఖ్ నగర్, మలక్పేట పోవాలంటే ఈ కోర్ సిటీ నుంచి ఎంత ఇబ్బంది అవుతుంది. నార్సింగి నుంచి వెళ్ళాలంటే నార్సింగి, మంచిర్యాల, గచ్చిబౌలి చాలా మంది పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బ్రిడ్జ్ కట్టారనుకోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నదానికంటే కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. పైగా మధ్యలో దిగడానికి ఎక్కడానికి ర్యాంపులు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే లాగా ర్యాంపులు పెడితే మధ్యలో 10 కిలోమీటర్లకు ఒకసారి దిగడానికి పెడితే ఆ కింద ఉన్న ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది. ఫ్యూచర్ లో మెట్రో రైలు కూడా దాని మీద వేయొచ్చు. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్ కు ఆర్థిక వ్యతిరేకించొద్దు, ఆర్థిక ప్రయోజనం కూడా ఉంది హైదరాబాద్ కి ప్రాజెక్ట్. ఎస్ డెఫినెట్ గా ప్రయోజనం ఉంటుంది. ఏదైనా నేనేం చెప్తున్నా అంటే ఏ ప్రాజెక్టు కొత్తగా వచ్చినా విమర్శలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరైనా ఖచ్చితంగా వచ్చే విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఆ విమర్శలు చేసేవాళ్ళు ఫ్యూచర్ బెనిఫిట్స్ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శ ఏంది, నిర్వాసితులకు ఏం చూపిస్తారు. అయితే వీళ్ళు హైడ్రా తీసుకురావడం, రెండు రిమార్క్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చాయి, డెమాలిషన్, డిస్ట్రక్షన్. ఈ రెండింటి వల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. సో చూద్దాం, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా అందుబాటులో ఉంటే కూడా మాట్లాడదాం దాని ముందు. బట్ ఒక ఏదైతే ఉందో డెమాలిషన్, డిస్ట్రక్షన్ అని ప్రభుత్వానికి వచ్చిందో దానివల్ల ఇబ్బంది అవుతుంది. కానీ ఒక విజన్, రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, నా పదవీ కాలంలో నేను ఏదో ఒక పెద్ద సాధించాలి, నేను ఏదో ఒకటి నిరూపించుకోవాలి, మూసీని రీవ్యాంప్ చేద్దాము, చరిత్రలో నిలిచిపోదామని నాకు ఉంది అని చెప్పారు. దాన్ని ఎవరు తప్పుపెట్టాల్సిన అవసరం లేదు. మూసీ మురికి కంపు పోవాలంటే మురికి పోవాలనే అంటారు, అంతేనే కదా. మూసీ దగ్గర పోయి మనం హుస్సేన్ సాగర్ కూడా సమ్మర్ పోతే ఫుల్ వాసన వస్తుంది, నిల్చోలేము 5 నిమిషాలు కూడా. దోమలు సిటీలో ఎక్కడ చూసినా, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ మస్కిటోస్ ప్రాబ్లం. మూసీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మూసీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండగలరా? లేక్ వ్యూ అని చాలా మంది అంటారు, లేక్ వ్యూ లేకపోతే రివర్ వ్యూ అని అంటారు. కానీ రివర్ నుంచి దుర్వాసన వచ్చి దోమలు వస్తే కనుక ఆ రివర్ దగ్గరే ఉండాలని అనుకోరు, అవునా కదా. బీచ్ వ్యూ ఏమో కాటేజెస్ లేకపోతే విల్లాస్ కోసం బీచ్ ఉన్న, అంటే సముద్ర తీర ప్రాంతాల్లోనేమో పోటీ ఉంటుంది. ఎందుకంటే బీచ్లో అంత చెడు వాసన రాదు ఒకటి, రెండవది అక్కడ పెద్దగా దోమలు ఉండవు. మరి మూసీ నది తీరంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఉండగలుగుతున్నారు. ఏదో గుడిసెలు లేకపోతే వేసుకున్న వాళ్ళు బలవంతంగా ఉంటున్నారు, వాళ్ళేం ఇష్టపడి ఉండట్లా. రెండవది దాని మీద వచ్చిన విమర్శ ఏంటంటే గాంధీ విగ్రహానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. గాంధీ విగ్రహానికి 70 నుంచి 75 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. టోటల్ ప్రాజెక్టు వ్యయం కూడా 1,00,000 కోట్లు అన్నారు, కాదు. నిన్న ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు, దాదాపు 6-7 వేల కోట్ల వరకు మాత్రమే, 6,000 to 7,000 crores మాత్రమే ఖర్చు అవుతుంది. 6,500 నుంచి 7,000 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది కూడా, దీన్ని కూడా ఫ్లైఓవర్స్ లేకపోతే ఇవన్నీ చేసిన తర్వాత ఖర్చు అవుతుంది. కానీ అది ఖర్చు అయిన తర్వాత దాని మీద జనరేట్ అయ్యే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నైట్ లైఫ్స్ పెట్టామనుకోండి, అక్కడ రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లేకపోతే ఇంకేమైనా, షాపింగ్ మాల్ పెట్టకపోయినా చాలా మంది అక్కడ సైక్లింగ్ కోసం వెళ్తారు. చిన్నపిల్లలు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అక్కడ సైకిల్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, థీమ్ పార్క్స్. ఈ డెవలప్మెంట్ ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర ఆ ఒక బ్రిడ్జ్ కడితే ఎంతమంది పోయి సెల్ఫీలు దిగుతున్నారు, అక్కడ దిగుతున్నారా లేదా, రాత్రిపూట ఆగుతున్నారా లేదా, బర్త్డే పార్టీలు చేసుకుంటారా లేదా, కేక్ కటింగ్స్ చేసుకుంటారా లేదా, ఫొటోస్ దిగుతున్నారా లేదా, సెల్ఫీ పాయింట్స్. సో మూసీ 21 కిలోమీటర్ల చుట్టూ చేస్తే వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ మనకు ఇప్పుడు లండన్లో థేమ్స్ నది ఒడ్డున ఈ పడవలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి, బోటింగ్ చేయొచ్చు మూసీ నదిలో. ఇప్పుడు వాటర్ సఫిషియెంట్గా లేవు, అంతే కదా.
ఒక ఓన్లీ వర్షాకాలం ఎక్కువ పడుతున్నాయి, మిగతాతో 8 నెలలు నీళ్లు ఉండవు. కానీ మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి అక్కడ వాటర్ గండిపేటలో హిమాయత్ సాగర్ ద్వారా కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో ఉంటే, వాటర్ కంటిన్యూస్ ఫ్లో ఉంటే గనక వాసన రాదు. వాటర్ కంటిన్యూస్ గా ఫ్లో ఉంటే దోమలు కూడా ఉండవు. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఆ మూసీలో వేస్తున్నారు. ప్లాస్టిక్, కన్స్ట్రక్షన్, అంటే ఎవడైనా ఇల్లు కడితే తీసుకుపోయి మూసీలో చెత్త పడేయడం. సో అట్లా అయిపోయింది. సో దాన్ని మారుద్దామని ప్రభుత్వం అనుకుంటుంది. నాకేం తప్పుగా అనిపించలేదు. అయితే ఇక్కడ ఏంటంటే సహాయ పునరావాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మూసీ తీరంలో నివసిస్తున్న పేద ప్రజలకు సరైన పునరావాసం కల్పిస్తే Yes. దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు, టీపీసీసీ మీడియా విభాగం అధిపతి, మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, సామ రామ్మోహన్ రెడ్డి గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇప్పుడు నిన్న ఇది విన్న తర్వాత, అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ విన్న తర్వాత ఎస్ కొంత ఎందుకు చేపడుతున్నారు ఏందన్న దానిలో క్లారిటీ వచ్చింది. బట్ ఇక్కడ అడ్రస్ చేయాల్సింది నిర్వాసితుల్ని, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏ విధంగా అడ్రస్ చేస్తారు, వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు, అది చాలా కీ పాయింట్. ఎట్లా ఏం చేయబోతున్నారు ఆ విషయంలో రామ్మోహన్ రెడ్డి గారు? భరత్ గారు, ముందుగా మీకు అండ్ జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నిన్న మరి మనము తాజ్ కృష్ణాలు ఏర్పాటు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లా ప్రతిపక్షాలు రాయాల్సినటువంటి అనేక ప్రశ్నలకి జవాబులు దాంట్లో ఉండే, అన్ని అనుమానాలకి స్పష్టత దాంట్లో ఉండే. అండ్ మనకు అసలు మూసీ ప్రక్షాళన దేనికోసం కావాలి అనేటటువంటి దానికి అర్థం కూడా దాంట్లోనే ఉండే. ఎందుకు అనంటే అందరూ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావాలని పదే పదే బీజేపీ బీఆర్ఎస్ సుందరీకరణ అంటారు. ఇది సుందరీకరణ కాదు. నిన్న అనేక విధాలుగా కూడా ఇప్పుడు మనకి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కింద మొదలు పెట్టుకుంటే 5 జోన్ల ఏమంటారు భాగాలు చేసి దాని అభివృద్ధి మనం ఎట్లా చేసుకుందాము, మూసి ప్రక్షాళన ఎట్లా చేసుకుందాము, ఆల్రెడీ ఉన్న చెత్తని తొలగించడంతో పాటు కింద ఉండేటటువంటి దానికంటే సర్ఫేస్ కాడికించి ఏమంటారు మార్చుకోవాల్సినటువంటి అవసరము, తర్వాత సివరేజెస్ కలపకుండా ఎస్టీపీలు కట్టాల్సినటువంటి అవసరము, అంతేకాకుండా దానికి రేపు పొద్దున వరదలు వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆస్తిపాస్తులు మునిగిపోకుండా, ప్రాణహాని లేకుండా భవిష్యత్తులో ఎట్లా మనం నిర్మూలించగలుగుతాము అనేటటువంటి దాని మీద సవివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 1908లో వచ్చినటువంటి వరదలకి చెల్లించిపోయినటువంటి ఆనాటి నిజాం ఉంటున్నటువంటి ఆయన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టిండు. కానీ 2020లో వచ్చినటువంటి వరదలకి సుమారు 80 పైసలకు మంది చచ్చిపోతే 1000 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం మనకు జరిగితే, చిన్నపాటి వర్షాలకే నగరాలు మునిగిపోతుంటే సమస్య కనిపిస్తుంది కానీ సమస్యకి పరిష్కారం వెతికేటటువంటి నేత కనిపించాలి. ఇది దురదృష్టకరం. నేను ఎవరిని ఒక పార్టీని కూడా నేను అనట్లేదు. ఈ రోజు సమిష్టిగా ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్యకి మన పరిష్కారం వెతకాల్సినటువంటి అవసరం ఉందా లేదా?